దుగరాజపట్టణ ఓడ రేవును కూడా మేము చట్టంలో చేర్చాం. విభజన చట్టంలో చేర్చి దాన్ని మేజర్ పోర్ట్ చేయాలి అని చట్టంలో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు 2 రాజ్యసభ లోక్సభలు ఆమోద ముద్ర వేసినా కూడా చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. దుగరాజపట్టణం వద్దు అని. మరి అట్టాగే పార్లమెంటు చట్టాలు చేస్తుంటాయి. దుగరాజపట్టణాన్ని నువ్వు ఆపేవు కదా మిత్రమా. ఓ చంద్రబాబు నాయుడు గారు, మా ఊరు అబ్బాయి, మీరు తిరుపతి నుంచి వచ్చిన ఆయన దుగరాజపట్టణాన్ని ఆపాడు. 12 సంవత్సరాలు అయిపోతా ఉంది. నేను కామ్గా చూస్తా ఉన్నా. ఈరోజు నువ్వు అమరావతిలో చట్టం చేశానంటే సభ, అబ్బా ఏమి స్పీచ్లు కొడుతుండవా. నీ స్పీచ్లు వింటా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. స్పీచ్లతో కాదయ్యా, ప్రజల హృదయాల్లో మార్పు రావాలి, ప్రజల్లో స్పందన రావాలి. రాయలసీమలో ఎవ్వరు హ్యాపీగా లేరు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు హ్యాపీగా లేరు, ఆయన ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. 1,00,000 ఎకరాల భూములు ఎందుకయా కామ్రేడ్ రాఘవ్ చెప్పాడు. 1000 ఎకరాలు చాలయా అని. మరి ఈరోజు 1,00,000 ఎకరాలు రైతులు భూములు తీసుకున్నావు. ఎందుకు? 1000 ఎకరాలు చాలు. మద్రాసులోనూ బెంగళూరులోనూ అందరూ కట్టుకున్నారు, త్రివేంద్రంలో కట్టారు. నీ ఇష్టం అంతా. 1000 ఎకరాలు బదులు 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. నేను అప్పులు అక్కడ ఇక్కడ తెచ్చి 2 లక్షల కోట్లు దానిపైన ఖర్చు పెడతానంటున్నావు. న్యాయమా? ఒక కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే వెళ్ళి 2 సంవత్సరాలుగా అడుగుతా ఉంది, అయ్యా నేను రోడ్లు రిపేర్ చేసుకుంటాను, కోడూరు కడప టౌన్లో 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 2 లక్షలు కట్టుపెడతాను, నా ఇష్టం అంటున్నాడు. పెట్టయ్యా, నేనేం కాదను, మేమెంత నిమిత్త మాత్రం.